ముద్దాయి చేసిన నేరానికి శిక్ష ఎలాంటిది పడాలో కోర్టుకు విన్నవించుకోవటం తప్పు కాదు. అది డిఫెన్స్ లాయర్ గారు తెలుసుకుంటే బాగుంటుంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయి చేసిన నేరం కాదు, అతని మీద మోపబడిన నేరం. ముద్దాయి అంటేనే నేరం మోపబడిన వ్యక్తి. అతన్ని నేరం చేశాడు అని అనడం పద్ధతి కాదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. భానుమతి గారు, నేరం ఇంకా రుజువు కానప్పుడు అతన్ని నేరస్తుడిగా పరిగణించకూడదు. యూ ప్రొసీడ్ మిస్టర్ భరత్. యువర్ ఆనర్, ఈ కేసులో పిటిషనర్ హారిక గారిని ఈ కేసుకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాను. దానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు? హారిక. మరి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్లో హారిక శివరామన్ ఉంది? అది అతనితో విడాకులు తీసుకోకముందు. ఆ తర్వాత నేను హారికగానే ఉంటున్నాను. నా వెనకాల ఏ తోకలు లేవు. ఓకే, సో మీరు శివరాం గారితో విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నారు, అంతేనా? అవును. మీరు అసలు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? మీది లవ్ మ్యారేజ్ కదా? అవును, లవ్ మ్యారేజే. కానీ అతని ప్రవర్తన నచ్చక విడాకులు తీసుకున్నాను. డివోర్స్ కేసు మీరు పెట్టారా, లేక శివరాం గారే డివోర్స్ కావాలి అని అడిగారా? నేనే అప్లై చేశాను. సో మీ అంతటా మీరే అతను వద్దని విడాకులకు అప్లై చేశారు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మరి డివోర్స్ తీసుకున్న మీరు మళ్ళీ అతనితో కలిసి ఎందుకు ఉండాల్సి వచ్చింది? చెప్పండి. అతని ప్రవర్తన నచ్చని మీరు విడాకులు తీసుకొని మళ్ళీ ఎలా అతనితో బతకాలని ఆ ఇంటికి వెళ్ళారు? అది నేను నాంచకుండా నిజం చెప్పండి. తను మారిపోయినని నమ్మించాడు, అందుకే వెళ్ళాను. మీకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉంటే అతను మిమ్మల్ని కలవడానికి వచ్చి కనిపెట్టుకొని ఉన్నాడా? అది అబ్జెక్షన్ యువర్ ఆనర్. అతను నా క్లయింట్ కోసం రాలేదు, పాపని తీసుకొని వచ్చాడు. పాపకి గార్డియన్ గా మాత్రమే వచ్చాడు. నా పాయింట్, శివరాం ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్నాడా లేదా అని. దీనికి అబ్జెక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఆయన్ని ప్రశ్నలు అడగనివ్వండి. మధ్యలో మీరు అడ్డుపడితే ఎలా? యూ ప్రొసీడ్. చెప్పండి, శివరాం మీతో పాటు హాస్పిటల్లో తోడుగా ఉన్నారా? ఉన్నాడు, కానీ నాకు తోడుగా లేడు. పాపకి తోడుగా వచ్చాడు, అంతే. మరి మీ హాస్పిటల్ బిల్ ఎవరు పే చేశారు? శివరాం గారి అకౌంట్ నుంచి డబ్బులు పే చేసినట్టుంది. మీకు అతనికి ఏ సంబంధం లేకుండా అతనే ఎందుకు పే చేశారు? మా అక్క బావ రావటం లేట్ కావటం వల్ల అతను పే చేశాడు. తర్వాత మా బావగారు ఇచ్చినా వెనక్కి తీసుకోలేదు. అది ఓకే,
మరి హాస్పిటల్ నుంచి మీ ఇంటికి వెళ్లకుండా సరాసరి శివరాం గారి ఇంటికి ఎందుకు వెళ్లారు? అతను పిలిచారా, మీరే వెళ్ళారా? అది థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాం. అలా వెళ్ళిన వాళ్ళు అక్కడే ఎలా ఉండిపోయారు? కట్టుకునే బట్టలు కూడా శివరాం గారి చేత తెప్పించుకున్నారు గాని మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నేను అక్కడే ఉండాలని అనుకున్నాను, అందుకే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. హారిక తన ఇష్టపూర్వకంగానే శివరాం గారితో కలిసి ఉండాలని కోరుకుంది. అందుకు సమ్మతించి ఆ ఇంటికి వెళ్ళింది. సో అతని ప్రవర్తన నచ్చక విడాకులు తీసుకున్న మీరు ఆ తర్వాత అతని ప్రవర్తన నచ్చి అతనితోనే ఉండాలి అనుకున్నారు, అంతేనా? చెప్పండి, ఎస్ ఆర్ నో? అవును. అతనితో కలిసి ఉండడం అంటే ఎలా కలిసి ఉండాలనుకున్నారు? ఒక భార్యలాగేనా? భార్యగా అంటే అన్ని రకాలుగా కలిసి ఉండడమే. చెప్పండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు చాలా అసహ్యంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, అసలు ఈ కేసు రిజిస్టర్ అయిందే నా క్లయింట్ ఆవిడ్ని మానభంగం చేశారు అనే పాయింట్ మీద. అలాంటప్పుడు అన్ని విషయాలు అడగాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. ఇందులో అవమానించడం ఏం లేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సో చెప్పండి, మీరు చెప్పినట్టు అతని భార్యగా బతకాలనే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళారు. మరి మీ ఇద్దరి మధ్యన మానభంగం అనే పదం ఎలా వచ్చింది? నాకు ఇష్టం లేకుండా బలవంతం చేశాడు. ఓకే, అతను బలవంతం చేసినప్పుడు మీరు ప్రతిఘటించే ప్రయత్నం చేశారా? వెనక్కి తోయడం, కొట్టడం, గోడతో రక్కడం ఇలాంటివి ఏవైనా చేశారా? అది అంటే నేను అబద్ధాలు చెప్పకండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ కాపీలో అన్నీ తెలుస్తాయి. నేను అరిచాను. చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు చూస్తుండగానే అతను పాపం తీసుకొని పారిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కేసు పెట్టించారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎప్పుడొచ్చారు? మీరు బయటకు వచ్చిన తర్వాతనా, లేక మీ అరుపులకి వాళ్లే లోపలికి వచ్చారా? నేనే బయటకొచ్చాను. అంటే శివరాం మీ మీద మానభంగ ప్రయత్నం చేస్తుంటే మీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదు, అతన్ని వారించే ప్రయత్నమూ లేదు. యువర్ ఆనర్, నా క్లయింట్ మానభంగం చేస్తుంటే
హారిక గారు తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అలా చేసుంటే కనీసం చేతి గోళ్ళైనా గుచ్చుకొని గాయం కావాలి. అలాంటి దాఖలాలు ఏమీ లేవని ఎఫ్ఐఆర్లో ఉంది. సో అంటే ఆవిడ ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొంది. ఇది మానభంగం కాదు. నో, అతను నన్ను బలవంతం చేశాడు. ఆ సమయంలో నేను ఏమీ చేయలేకపోయాను. చూడండి, ఒక ప్రశ్నకి ఒక్కసారే సమాధానం చెప్పాలి. రకరకాలుగా మార్చి మార్చి చెప్పకూడదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ప్రతివాది అయిన శివరాంని ప్రశ్నించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. శివరాం గారు, విడాకులు తీసుకున్న తర్వాత మీ కూతురు మీ దగ్గర ఉంటుంది కదా? అవును. అంటే మీ కూతురు అంటే మీకు ఎంతో ప్రేమ అని అనుకోవచ్చా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. భానుమతి గారు కేసుకి సంబంధం లేని ప్రశ్నలు అడిగి నా క్లయింట్ని పక్కదారి పట్టిస్తున్నారు. నో యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించిన ప్రశ్నే. ఈ ప్రశ్నకు ఆయన చెప్పే సమాధానంతోనే ఈ కేసులో విచారణ కొనసాగించడానికి వీలవుతుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కెన్ యూ ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ భరత్? మీరు చెప్పండి శివరాం. ప్రతి తండ్రికి తన కూతురు మీద ఉండే ప్రేమే నాకు ఉంది. ఇందులో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. అదేంటో నేను చెప్తానుండండి. మీకు మీ కూతురు మీద ఉంది ప్రేమ కాదు, పిచ్చి. అతి ప్రేమ ఉండడం కూడా ఒక రకంగా పిచ్చే. అందుకే పాప మీతోనే ఉండాలి, తల్లి దగ్గర కూడా ఉండకూడదు అని హారికకి యాక్సిడెంట్ అయ్యి పాప కోసం కలవరిస్తుంటే పాపని పంపించకుండా మీరు వెళ్ళారు. మీరు కూడా వచ్చేసరికి మీలో మార్పు వచ్చిందని హారిక నమ్మింది. అందుకే మళ్ళీ మీతో కలిసి బ్రతకాలని కోరుకుంది. లేదు, తనే మారిపోయానని చెప్పింది. నేను పాపకి తోడుగా వెళ్ళాను కానీ మీరు అనుకున్నట్టు కాదు. ఓకే ఓకే, అలాగే మీరు మంచితనంతో వెళ్ళారు. అది సరే, అసలు హారిక పాపం తీసుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మీ ప్రవర్తన బాగోలేదని కదా? అది అది సే ఎస్ ఆర్ నో. అవును. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తన ప్రవర్తన బాగోలేదని అతనే ఒప్పుకున్నాడు. లేదు, నేను అలా చెప్పలేదు. హారిక నన్ను అవమానించి పాపని తీసుకుని వెళ్ళింది. సి మిస్టర్, ఒక్క ప్రశ్నకి ఒకేసారి సమాధానం చెప్పాలి, మార్చి మార్చి చెప్పకూడదు. యువర్ ఆనర్, అతను మారాడు అనుకొని పాప కోసం శివరాంతో మళ్లీ కలిసి బ్రతకాలని హారిక వెళ్ళింది. అతనిలో ఏ మార్పు రాకపోవడంతో తన కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఆ కోపంలో వచ్చిన శివరాం హారికతో గొడవపడి తన మీద తన ఈగో చూపించడానికి మానభంగం చేశాడు. అతను ఆ రోజు హారికను మానభంగం చేశాడు అనడానికి సాక్షులున్నారు యువర్ ఆనర్.
సాక్షులిప్పుడు రెడీగా ఉన్నారా? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేరు యువర్ ఆనర్. సాక్షుల్ని తీసుకురావడానికి టైం కోరుతున్నాను. ఓకే, ఈ కేస్ వచ్చే నెల 29వ తేదీకి వాయిదా వేస్తున్నాను. యువర్ ఆనర్, అప్పటి వరకు నా క్లయింట్ రిమాండ్లో ఉండడం కష్టం. దయచేసి అతనికి జామీన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నో యువర్ ఆనర్. అతనికి జామీనిచ్చి బయటికి పంపిస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి అతనికి జామీన్ ఇవ్వకూడదని కోరుతున్నాను. పిటిషనర్ తరపు లాయర్ భానుమతి గారి వాదనని పరిగణలోకి తీసుకొని ముద్దాయిని జామీన్పై విడుదల చేస్తే సాక్షులని బెదిరించే అవకాశం ఉన్నందున అతనికి జామీన్ నిరాకరించడమైనది. The court is adjourned. ఒరేయ్, నీకు మాటలు నేర్పిందే నేనురా. నాకే నీ మాటలు గారడి చూపిస్తున్నావా? ఈ భానుమతి మీద గెలవడం అంత ఈజీ కాదు. నీ దగ్గర నేర్చుకున్నాను కాబట్టే నాకు నమ్మకం అమ్మా. ఎంతైనా నీ కొడుకుని కదా. ఇది జస్ట్ బిగినింగ్. కేసు వివరాలన్నీ డీటెయిల్గా ఫైల్ చేసి పెట్టు. మేడం. ఓకే? చెప్పు హారిక. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ దేనికి? ఈ కేసు మనమే గెలవబోతున్నా. నువ్వేం టెన్షన్ పడుకో. నిజంగా అలా ప్రశ్నలు అడుగుతుంటే నాకు చాలా టెన్షన్ వచ్చింది మేడం. డోంట్ వరీ. టెన్షన్ పడితే మనమేమీ చేయలేము. కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. ఓకే. శివరాం, సార్ ఒక్క నిమిషం సార్, మా వాళ్ళతో మాట్లాడొస్తాను. సరే, త్వరగా రా. అమ్మా, ఏంట్రా ఇది? నువ్వు కోర్టు నుంచి ఇంటికొస్తావని ఆశపడుతుంటే మళ్ళీ ఇలా జరిగిందేంట్రా? అమ్మా నువ్వు బాధపడకమ్మా. నువ్వు అలా బాధపడితే నేను చూడలేనమ్మా. నాన్న, మీరైనా కాస్త చెప్పండి. నాకేం కాదు, నేను బయటకు వస్తాను. అది నమ్మకం అంటే. రేయ్ ఆగరా. చూడండి శివరాం, మీకు జామీన్ దొరకలేదని బాధపడద్దు. ఎలాగైనా ఈ కేసు నుంచి పూర్తిగా ఎలా బయటపడాలో అది మాత్రమే ఆలోచించు.
ఇలాంటి సిచ్యువేషన్లో జామీన్ దొరకడం కొంచెం కష్టమైన విషయం. ఈరోజు జరిగిన విచారణలో నీకైతే మంచి జరిగింది, మానభంగం జరగలేదు అని చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. శివరాం గారు, జైల్లో జరంత జాగ్రత్తగా ఉండరు. మా మామ చాలా డేంజర్ మనిషి. నాకేం పర్వాలేదు చంద్రిక. ఇంద్రసేన గారి మనుషులు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఎంత సపోర్ట్గా ఉన్నా కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలా. మా మామ నమ్మనికి లేదు. అలాగే చంద్రిక. అమ్మా, నువ్వు బాధపడకు. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. మరి నేను వస్తాను. నా చేతిలో చిక్కిన తర్వాత ఏ మేకైనా బలి కావాల్సిందేరా. ఈడకి మేక చచ్చింది, ఆడ కా శివరాం గాడు కోర్టు ముంగట్నే చచ్చింటాడు.